వెల్కమ్ బ్యాక్. ఎస్జేఎక్స్ నిఫ్టీ 5948 దగ్గర ఆల్మోస్ట్ తిష్ట వేసుకుని కూర్చుంది. ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది ఈ మార్నింగ్. మేబీ మార్కెట్స్లో స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ను మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా ఫ్లాట్ ఓపెనింగ్ను కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జోగేంద్ర గుంటూరు నుంచి ఒక కాలర్ లైన్లో ఉన్నారు. జోగేంద్ర గారు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఐడిబిఐ బ్యాంక్ 125లో అండి. 153 సార్. 150. ఓకే అండి. టార్గెట్ ఎంత సార్? అది అన్న సీసీఎల్ ప్రోడక్ట్ సార్. ఓకే అండి. ఐడిబిఐకి షార్ట్ టర్మ్లో ఎంత టార్గెట్ ఇస్తారు మీరు? ఐడిబిఐ చూస్తే కనుక లాస్ట్ 1 వీక్గా 130 రూపీస్ నుంచి 150 రూపీస్ వరకు పెరుగుతూ వచ్చిందండి. నా ఉద్దేశం షార్ట్ టర్మ్ టార్గెట్ ఇంకొక 10 రూపీస్ 160 వరకు వెళ్ళే అవకాశం ఉంది. బట్ మీరు మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ అయితే డెఫినెట్గా మీరు హోల్డ్ చేయొచ్చండి. బులిష్ కానీ కనిపిస్తుంది. లాస్ట్ 1 వీక్ 10 డేస్గా చెప్తున్నాను ఐడిబిఐ డెఫినెట్గా స్ట్రాంగ్ బై అని. సో హోల్డ్ చేయండి. సో సీసీఎల్ ప్రొడక్ట్స్ చూస్తే ప్లాంటేషన్ సంబంధించిన కంపెనీ 230 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఫండమెంటల్గా ఒక స్మాల్ సైజ్ కంపెనీ అండి. కాకపోతే ప్రైస్ చూస్తే కనుక కొంచెం హైగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి మీరు సీసీఎల్ ప్రొడక్ట్స్ హోల్డ్ చేయండి. నిన్నే ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కనిపించిందండి 190 నుంచి 230 వరకు విపరీతంగా. సో నా ఉద్దేశంలో ప్రస్తుతానికి సీసీఎల్ ప్రొడక్ట్స్ మీరు హోల్డ్ చేయొచ్చు. ఓకే అండి. కిషోర్ ఖమ్మం నుంచి లైన్లో ఉన్నారు. కిషోర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. అడగండి కిషోర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. వసంత్ గారు గుడ్ మార్నింగ్ సార్. ఇది స్ట్రాబెరీ షీట్స్ గురించి స్ట్రాబెరీ షీట్స్ గురించి అండి. స్ట్రాబెరీ షీట్స్ ఒక 395లో ఒక 100 షేర్స్ తీసుకున్నాం సార్. ఓకే అండి. అది దాని ఫ్యూచర్స్ ఎలా ఉంటుంది? కావేరీ సీడ్స్ పరిస్థితి ఏంటి? హైదరాబాద్ లోకల్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కంపెనీ. ప్రైస్ 360 రూపీస్లో ట్రేడ్ అవుతుందండి. ప్రాఫిట్ చూస్తే కనుక కొంచెం మీడియం సైజ్డ్ కంపెనీ లాగే కనిపిస్తుంది. టెక్నికల్గా చూస్తే కనుక 440 నుంచి 300 వరకు లాస్ట్ 6 మంత్స్గా పడి నిన్నే ఒక 380 రూపీస్ దగ్గర కొంచెం స్ట్రాంగ్గానే క్లోజ్ అయింది. సో ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి. నా ఉద్దేశం 400, 420 మటుకు షార్ట్ టర్మ్లో దాటడం చాలా కష్టం. హెవీ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. షార్ట్ టర్మ్కి అయితే కనుక 410, 420 లెవెల్లో మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. నరేష్ హైదరాబాద్ నుంచి నెక్స్ట్ కాలర్. నరేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇది బ్యాంక్ లోన్ రిటైల్ 450లో హోల్డ్ చేస్తున్నామండి. ఎగ్జిట్ అయ్యే రేట్ అవ్వాలన్నారు. బ్యాంక్ లోన్ రిటైల్ 450లో కొన్నారా? అక్టోబర్లో కొన్నాను. ఓకే అండి. 282 రూపీస్లో నేను క్లోజ్ అయింది. చాలా ఫండమెంటల్గా చూస్తే పాజిటివ్ కంపెనీ అండి. బడ్జెట్లో కొంచెం నెగిటివ్గా వచ్చినా కూడా ఎమ్మడే మళ్ళీ ఇన్సెంటివ్స్ తిరిగి ఇవ్వడంతో ఎంటైర్ టెక్స్టైల్ సెక్టర్, ప్యాంటలూన్, బీఆర్ఎఫ్ఎల్, సెంచురీ టెక్స్టైల్స్ ఇవన్నీ కూడా కొంచెం లాస్ట్ 1 వీక్గా యాక్టివిటీ బాగా పెరిగింది. సో ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. లాస్ట్ 1 వీక్గా చూస్తే టెక్నికల్గా 240 నుంచి 280 వరకు కొంచెం పెరగడం జరిగింది. 300 వరకు లాస్ట్ 1 మంత్ హై టచ్ చేసే అవకాశం ఉంది. 300 పైన క్లోజ్ అయితే మటుకు ఫర్దర్ బులిష్. కానీ మీ రేట్ మటుకు కొన్నాళ్ళు వెయిట్ చేయక తప్పదనిపిస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ ప్యాంట్లోన్లో చాలా మంది స్ట్రక్ అయినట్లుగా కనిపిస్తుంది. కన్సంప్షన్ స్టాక్స్లో లైక్ బాటా ఇండియా కావచ్చు, విఐపి ఇండస్ట్రీస్, పేజ్ ఇండస్ట్రీస్, గ్లోబల్ లాంచరీ, ఇటువంటి స్టాక్స్ను ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చాలా ఎక్కువ కొంటున్నారు. బహుశా నెక్స్ట్ టర్న్ ప్యాంట్లోన్ వంటి స్టాక్స్ కూడా ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి. డెఫినెట్గా మీ ప్రైస్ వస్తుంది. రమేష్ అనంతపురం నుంచి నెక్స్ట్ కాలర్. రమేష్ గారు సార్ చెప్పండి. రమేష్ గారు. హలో సార్. నమస్తే సార్. నేను అనంతపురం నుంచి మాట్లాడుతున్నాను సార్. రమేష్ గారు. యా నమస్తే. అడగండి సార్. భూషణ్ స్టీల్ 452లో ఫ్యూచర్స్ లో షార్ట్ చేశాను. దాని పరిస్థితి ఏంటి సార్? షార్ట్ సెల్ చేశారు? అవును సార్. ఓకే అండి. భూషణ్ స్టీల్లో ఆయన షార్ట్ సెల్ పొజిషన్ ఉంది. ఎటువంటి సలహా ఇస్తారు? కరెక్ట్గా అదే రేట్లోనే ఉన్నామండి. 422లోనే నిన్న కూడా అదే రేట్లో క్లోజ్ అయింది. కరెక్ట్గా 455, 460లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ 1 or ఫ్యూ డేస్ కొంచెం కన్సాలిడేషన్ వచ్చే అవకాశం ఉంది. కానీ స్ట్రిక్ట్గా 460 పైన మటుకు స్టాప్ లాస్ పెట్టుకోండి. అంటే 460 పైన క్లోజ్ అవుతే మటుకు మీ భూషణ్ స్టీల్ ఎగ్జిట్ అయిపోండి. అలాగే విపరీతంగా పెద్ద కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేద్దండి. ఏమాత్రం ఒక 440 ఆ లెవెల్ వస్తే ఒక జస్ట్ 10-15 రూపీస్లో టార్గెట్ తోటి ఎగ్జిట్ అయిపోవడం మంచిది అనిపిస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ ఉమాకాంత్ ఛత్తీస్గఢ్ నుంచి. ఉమాకాంత్ గారు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను హెచ్డిఎల్ 261 తీసుకున్నాను సార్. ట్రేడింగ్ కోసం, ఇన్వెస్ట్మెంట్ కోసం అండి? ఇది ట్రేడింగ్ కోసం తీసుకున్నాను సార్. ఆల్మోస్ట్ తీసుకొని 6 మంత్స్ అయిపోతుంది. సో ఇన్వెస్ట్మెంట్ కన్వర్ట్ చేశారు? ఇన్వెస్ట్మెంట్ కన్వర్ట్ చేశాను సార్. మరి దీన్ని హోల్డ్ చేయమంటారా, ఇప్పుడు ఏమైనా తీసేయమంటారా? హోల్డ్ చేయొచ్చా హెచ్డిఐ? హోల్డ్ చేయక తప్పదండి. మీరు రేట్ రావడానికి మటుకు కొంచెం టైం పట్టేట్టుగా అనిపిస్తుంది. అట్లీస్ట్ ఒక 6 మంత్స్ అయినా వెయిట్ చేయాలి. కానీ మార్కెట్ ఇప్పుడే కొంచెం స్ట్రాంగ్గా రికవర్ అవుతుంది. హెచ్డిఎల్ కూడా
మార్కెట్ రికవరీకి ముందే కొంచెం బులిష్గా మారింది. సో కొంచెం స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. హెచ్డిఎల్ హోల్డ్ చేయండి మీరు. నెక్స్ట్ కాలర్ మోహన్ రెడ్డి తిరుపతి నుంచి. మోహన్ రెడ్డి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్, వసంత్ గారు. గుడ్ మార్నింగ్ సార్, ఎడ్జ్ క్యాంప్ ఒక 1000 షేర్స్ 500 రూపీస్ లో బై చేస్తున్నాము. ఇప్పుడు కరెంట్ రేట్ లో ఏమైనా కాస్త ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎంటర్ అవ్వచ్చా, లేదంటే ఎప్పుడైనా యావరేజ్ చేసుకునే దానికి ఛాన్సెస్? సో ఎడ్యుకాంప్లో ఏదైనా ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉందా? సో ఎడ్యుకాంప్ కొంచెం మైనస్లో ఉన్నామండి. కాకపోతే లాస్ట్ 2 డేస్గా బాగా పెరిగింది. 410 నుంచి 460 అమాంతంగా పెరిగింది. సో వర్స్ట్ అయిపోయింది అనిపిస్తుంది ఎడ్యుకాంప్. మీరు హోల్డ్ చేయండి. హయ్యర్ లెవెల్లోకి వస్తే మీరు ఎగ్జిట్ అవ్వండి. పర్టికులర్గా ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్ సంబంధించిన కంపెనీ అనుకుంటే కనుక యాప్టెక్ కూడా చూడండి, కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ కాలర్ ఖమ్మం నుంచి రమేష్ లైన్లో ఉన్నారు. రమేష్ గారు. హలో రమేష్ గారు చెప్పండి. లాయిడ్ స్టీల్ గురించి సెవెరన్ టెక్నాలజీ అండి, ఎస్బిటిఎల్. ఓకే అండి, ఏ రేట్లో కొన్నారండి రెండు స్టాక్స్ కూడా? లాయిడ్ స్టీల్ 21 రూపీస్ లో తీసుకున్నాం సార్. సెవెరన్ బయో టెక్నాలజీ ఏమో 30 రూపీస్ లో తీసుకున్నాం సార్. 30లో కొన్నారు. ఓకే అండి. లాయిడ్ స్టీల్ అండ్ సదర్న్ బయో టెక్నాలజీస్. సో లాయిడ్ స్టీల్ మటుకు ఫండమెంటల్గా చాలా వీక్గా కనిపిస్తుందండి. లాస్ట్ ఇయర్ మనం చూసాము, హ్యూజ్ లాసెస్ చూసాము. టెక్నికల్గా చూస్తే కనుక చాలా బెరిష్గానే కనిపిస్తుంది. నా ఉద్దేశం లాయిడ్ స్టీల్ మటుకు ఏమాత్రం కొంచెం ప్రాఫిట్ వచ్చినా, మీ రేట్ వచ్చినట్టు ఎగ్జిట్ అయిపోవడం మంచిది. సదర్న్ ఆన్లైన్ బయోటెక్నాలజీ చూస్తే 13 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ఒక మిస్లేనియస్ యాక్టివిటీ చేస్తున్న కంపెనీ. సో ఈక్విటీ చూస్తే కనుక కొంచెం ఎక్కువైంది, కానీ నెట్ ప్రాఫిట్ చూస్తే కనుక లాస్ట్ 5 ఇయర్స్గా 1 or 2 crores కూడా దాటలేదు. 2 స్టాక్స్ వీలైనంత త్వరగా ఎగ్జిట్ అయిపోవడం మంచిది అనిపిస్తుంది. ఓకే అండి. సదర్న్ బయోలో కొంచెం మీరు పేషెన్స్ వహిస్తే డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తాయండి. ది ఓన్లీ బయోడీజిల్ కంపెనీ టు హ్యావ్ గాట్ లిస్టెడ్ ఇన్ ది హోల్ కంట్రీ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ బయో డీజిల్ తయారు చేసే కంపెనీ కూడా ఇది. సో డెఫినెట్గా వాళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అంతా కంప్లీట్ అయ్యి ఫుల్ స్కేల్ ప్రొడక్షన్లోకి వెళ్తే డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తాయి. వెంకట్రావు పార్వతీపురం నుంచి నెక్స్ట్ కాలర్. వెంకట్రావు గారు. ఓకే సార్. హెచ్సిసి అండి, హిందుస్థాన్ కంపెనీ. ఏ రేట్లో కొన్నారు? తిరుపూర్ గోల్డ్ అండి, 2 కావాలి. ఓకే, హెచ్సిసి ఏ ప్రైస్లో కొన్నారండి? 34లో కొన్నాం సార్. 34 కొన్నాను. ఓకే ఓకే అండి, లోవర్ లెవెల్స్లోనే కొన్నారు. హెచ్సిసి చూస్తే కనుక ఇప్పుడే 30 రూపీస్ నుంచి 38 రూపీస్ వరకు మంచి యాక్టివిటీ పెరిగిందండి. నా ఉద్దేశంలో కొంచెం హోల్డ్ చేయండి. కన్స్ట్రక్షన్ ఫండమెంటల్గా కొంచెం మంచి కంపెనీయే, కాకపోతే కొంచెం ఎంటైర్ కన్స్ట్రక్షన్ వీక్గా ఉంది కాబట్టి కొంచెం పట్టడం జరిగింది. నా ఉద్దేశం ప్రస్తుతానికి మీరు హోల్డ్ చేయండి. అలాగే సిర్పూర్ గోల్డ్ చూస్తే 20 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఫండమెంటల్గా పెద్ద ఏమీ స్ట్రాంగ్గా లేదు, నెగిటివ్లో ఉంది. బహుశా గోల్డ్ విపరీతంగా పెరుగుతుంది కాబట్టి గోల్డ్ రిఫైనరీస్ కూడా కొంచెం డెక్కన్ గోల్డ్, సిర్పూర్ గోల్డ్కి కొంచెం క్రేజ్ వచ్చినట్టు కనిపిస్తుంది. సిర్పూర్ గోల్డ్ కూడా మీరు హయ్యర్ రేట్లో ఎగ్జిట్ అయిపోవడం మంచిది అనిపిస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ ఒంగోలు నుంచి కిషోర్, లాస్ట్ కాలర్. కిషోర్ గారు చెప్పండి. అడగండి కిషోర్ గారు. ఇదండి వెల్స్పన్ గుజరాత్ పొజిషన్ చెప్తానండి. వెల్స్పన్ గుజరాత్ కొన్నారా మీరు? అవునండి. ఏ రేట్లో తీసుకున్నారండి? 260 అండి. ఓకే అండి. సో రీసెంట్గానే యాక్టివిటీ కూడా బాగా పెరిగిందండి. కొంచెం హెవీ ఆర్డర్స్ కూడా రావడం జరిగింది. నా ఉద్దేశం ఫండమెంటల్గా డెఫినెట్గా స్ట్రాంగ్ కంపెనీ అండి వెల్స్పన్ గుజరాత్. మీరు హోల్డ్ చేయండి. కాకపోతే ఇంచుమించు ఒక 20% డౌన్లో కనిపిస్తుంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. సో ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. వెల్స్పన్ 205 మీరు 260లో తీసుకున్నా అని చెప్తున్నారు. 50 రూపీస్ డౌన్ అంటే మీకు ఆల్మోస్ట్ మోర్ దాన్ 20% నష్టంలో ఉన్నారు. 25% వరకు నష్టంలో ఉన్నారు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మేబీ ఈ ర్యాలీలో ఈ స్టాక్ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఫైనల్గా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్కు ఇప్పుడున్న కండిషన్స్లో ఎటువంటి సలహా ఇస్తారు? షార్ట్ టర్మ్ తీసుకుంటే మాత్రం ఐ థింక్ స్టిల్ ఐ వుడ్ సజెస్ట్ షార్ట్ టర్మ్ ప్లాన్స్ అండి. లైక్ టెంపుల్టన్లో లో డ్యూరేషన్ ఫండ్ కానీ, షార్ట్ టర్మ్ ఇన్కమ్ ప్లాన్ కానీ, బిర్లాలో డైనమిక్ ఇన్కమ్ ఫండ్ కానీ, ఇటువంటి షార్ట్ టర్మ్ ప్లాన్స్ ఐ థింక్ వుడ్ మేక్ బెటర్ రిటర్న్స్ 3 months to 6 months. అదే మాదిరిగా ప్రాబ్లీ 6 months to 1 year ఒకవేళ ఎఫ్ఎంపీస్ ఇంటర్వెల్ ప్లాన్స్ తీసుకుంటే బాగుంటుంది. ఈక్విటీస్ మాత్రం ఐ వుడ్ స్టిల్ సజెస్ట్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఆర్ సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ కానీ లంసమ్ పెట్టి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఐ థింక్ మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ చేసుకుంటే బాగుంటుంది. బికాస్ ఇఫ్ యూ లుక్ అట్ అవుట్ ఫ్లోస్, ప్రాఫిట్ బుకింగ్ ఐ థింక్ ప్రాబ్లీ అక్రాస్ ఫండ్స్ రిడెంప్షన్స్ వస్తున్నాయి. ప్రాఫిట్ ఏదైతే చేసుకుంటున్నారో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఏదైతే ఫిగర్స్ చూస్తున్నామో ఐ థింక్ దే ఆర్ ఆల్సో సెల్లింగ్. సో ఒక అన్సర్టనిటీ అనేది, ఎందుకంటే కరెంట్లీ యూ హ్యావ్ క్రూడ్ ఆల్సో విచ్ ఈస్ గోయింగ్ అప్, ఇన్ఫ్లేషన్ విచ్ ఈస్ ప్రాబ్లీ ప్రెటీ హై, అదే మాదిరిగా ఇంట్రెస్ట్ రేట్స్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఈక్విటీ మార్కెట్స్ మనకు మళ్ళీ చిన్న కరెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దాన్ని చూసుకుంటే షార్ట్ టర్మ్ ఐ వుడ్ స్టిల్ సజెస్ట్ డెట్ ప్లాన్స్.
డెట్ ఫండ్స్. ఈక్విటీ మాత్రం ప్రాబ్లీ ఎస్, మళ్ళీ సిస్టమేటిక్ కానీ సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ కానీ బాగుంటుంది. ఓకే అండి, మీరు ఎటువంటి ట్రేడింగ్ ఐడియా ఇస్తున్నారు ఇవాళ? సన్ టీవీ లాస్ట్ 1 వీక్గా మార్కెట్ పెరుగుతున్న మటుకు ఇది కొంచెం వీక్నెస్ కనిపిస్తుంది, సపోర్ట్ బ్రేక్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఏమాత్రం 439 బ్రేక్ అయిందంటే కనుక షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. 442 స్టాప్ లాస్, కొంచెం టార్గెట్ వస్తున్న కొద్దీ మీ స్టాప్ లాస్ కూడా తగ్గించుకుంటే మంచిది. అలాగే కుటుంబరావు గారి రికమెండేషన్స్, ఆప్టో సర్క్యూట్స్ కొనమంటున్నారు. అబౌట్ 286, స్టాప్ లాస్ 282, టార్గెట్ 295 ఆర్ ఈవెన్ 300 వరకు కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఒరకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బై అబౌవ్ 2040, స్టాప్ లాస్ 2030, టార్గెట్ 2055, 2062 వరకు కూడా వెళ్తుందంటున్నారు. అలాగే శేషు ఎస్బీఐని సెల్ చేయమంటున్నారు బిలో 2762 ఉంటేనే, స్టాప్ లాస్ 2675, చాలా కింద స్టాప్ లాస్ ఇస్తున్నారు, జాగ్రత్తగా గమనించండి. టార్గెట్ 2744 ఆర్ ఈవెన్ 2734గా చెప్తున్నారు ఎస్బీఐకి సంబంధించి. ఇన్ఫ్యాక్ట్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ దిస్ రికమెండేషన్. సెల్ చేయమంటున్నారు అండ్ స్టాప్ లాస్ బహుశా 2775 అనుకుంటాను. ఒకసారి ఈ అంకె జాగ్రత్తగా సార్ చూసుకోండి. 2775 అనుకుంటాను స్టాప్ లాస్. అమర్నాథ్ శాస్త్రి గారిది ఆయన ఎంఫసిస్ బై చేయమంటున్నారు. బై అబౌవ్ 434, స్టాప్ లాస్ 429, టార్గెట్ 442. అండ్ విప్రో సెల్ బిలో 479, స్టాప్ లాస్ 482, టార్గెట్ 474 ఆర్ ఈవెన్ 473 వరకు కూడా తగ్గే అవకాశం ఉందంటున్నారు. విప్రోలో లాస్ట్ ఫ్యూ డేస్గా మనం ఒక స్ట్రాంగ్ ర్యాలీ గమనించాం. ఒక ఎక్విజిషన్ను కంపెనీ అనౌన్స్ చేసే అవకాశం ఉంది అతి త్వరలో. ఈ న్యూస్ కోసం బహుశా మనం వెయిట్ చేయొచ్చు. అలాగే డి ప్రసాద్ గారు ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్ ఇస్తున్నారు. ఇన్ఫ్రా కంపెనీని కొనమంటున్నారు. A to Z మెయింటెనెన్స్ సర్వీసెస్ ఈ కంపెనీని కొనమంటున్నారు. బై అబౌవ్ 301, టార్గెట్ ప్రైస్ 348 రూపీస్. టైం ఫ్రేమ్ 10 to 12 డేస్లో ఈ ప్రైస్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఆల్మోస్ట్ 15% రిటర్న్ ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 10 to 12 డేస్లో. బట్ కొంత రిస్కీ బెట్గా కనిపిస్తుంది, జాగ్రత్తగా ట్రేడ్ చేయండి ఇటువంటి స్టాక్స్లో. సో ఇది వాటి బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో. మరి కొద్దిసేపట్లో ఫస్ట్ ట్రేడ్ tv5money.com నిర్వహించే లైవ్ వెబ్కాస్టింగ్ కార్యక్రమంలో కలుద్దాం. Business breakfast, makeup courtesy, beautiful people, Biospa and Salon, Kondapur, Banjara Hills, Aparna Towers. Contact 040-4017-3596, 4020-1503.